తర్వాత ఒక అద్భుతమైన ప్రెస్ మీట్ పెట్టింది అనుకోవచ్చు. ఏంటి అనేది చూద్దాం. భగీరథను 9 రోజులు దాచింది రేవంత్ రెడ్డి. ఇది రేవంత్ రెడ్డి మీద వస్తున్న ప్రధానమైన ఆరోపణ. దీనికి రేవంత్ రెడ్డి సమాధానం ఉంటుందా ఉండదు. బహుశా ఇప్పుడు ఎక్కడనో దాన్ని ఏమంటారు, ఏదో పాఠశాల భూమి పూజలో ఉన్నట్టున్నాడు. మరి దీని గురించి ఏమైనా మాట్లాడతాడో చూడాలి. సీఎం బంధువుల ఆసుపత్రిలోనే నిందితుడు దాక్కున్నాడు. బండి సంజయ్ రేవంత్ రెడ్డి అనుబంధం వల్లే ఆడబిడ్డకు అన్యాయం. బాధిత కుటుంబాన్ని బెదిరించి కౌంటర్ కేసు పెట్టించడం దుర్మార్గం. హైకోర్టు బెయిల్ నిరాకరించడంతోనే తప్పనిసరి పరిస్థితులలో అరెస్ట్. నేషనల్ మీడియాలో వచ్చేదాకా తెలుగు మీడియా రిపోర్టు చేయకపోవడం సిగ్గుచేటు. రాష్ట్రంలో ఎక్కడ ఆడబిడ్డలకు అన్యాయం జరిగినా కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీయే. నా బావమరిని ఫామ్ హౌస్లో ఏం దొరకలేదని మీ అధికారులే చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిండు. ఒకసారి మనం కేటీఆర్కు సంబంధించి నిన్న జరిగిన ఎపిసోడ్కు సంబంధించిన అంశాలలో ఒక్కసారి మనం అన్ని అంశాలను కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చూసిన వరకు, నాకు తెలిసినంత వరకు ఇంత అద్భుతమైన ప్రెస్ మీట్ని అయితే నేను ఎప్పుడూ చూడలే. ఎందుకంటే ఇది తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచింపజేసేది, ఆలోచించే విధంగా ఉన్న ప్రెస్ మీటు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రెస్ మీట్కు సంబంధించి ఖచ్చితంగా చూడాలి. ఎట్టి పరిస్థితులలో ఈ ప్రెస్ మీట్కు సంబంధించి అందరికీ తెలవాలనే ఒక ఉద్దేశంతో నేను మళ్ళా పూర్తి స్థాయిలో కూడా దీన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి, నిన్న ఏది కేటీఆర్ మాట్లాడిన ప్రతి అంశానికి సంబంధించి కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఒకసారి తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించండి. ఎందుకంటే కేటీఆర్కు సంబంధించిన ఎపిసోడ్లలో నిన్న ఈ ఎపిసోడ్ ఏదైతే మాట్లాడిండో దీని మీద ప్రభుత్వం కనీసం మాట్లాడడానికి కూడా నోరు లేదు. ఎందుకంటే మాట్లాడలేని పరిస్థితి ఇది. మీరు అనుకున్నంత ఈజీగా లేదు. ఇక్కడ కేటీఆర్ మాట్లాడింది అన్నీ కూడా AK-47 గన్నులోకి బుల్లెట్లకి వెళ్ళి ఎట్లా వదులుతారో అలాంటి మాటలు. సో దీనికి ఏమైనా సమాధానం ఉంది అంటే ఆ లేని పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి